పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు వాయిదాల పర్వం కొనసాగుతోంది. చిల్లర వర్తకంలోకి ఎఫ్డీఐలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో తొలుత ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. అనంతరం కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్సభ సోమవారానికి, రాజ్యసభ మధ్యాహ్నం 2:30కు వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాల్ని బొగ్గు కుంభకోణం తుడిచిపెట్టేగా శీతాకాల సమావేశాల లక్ష్యాన్ని ఎఫ్డీఐల అంశం నీరుగార్చేలా కనిపిస్తోంది. చిల్లర వర్తకంలో ఎఫ్డీఐలకు అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఓటింగ్తో కూడిన చర్చ జరగాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. అటు అధికార పక్షం ఇందుకు సుముఖంగా లేకపోవడంతో రెండో రోజు వాయిదాల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు లోక్సభ ప్రారంభమైన వెంటనే ప్రధాని కేంద్ర నూతన మంత్రుల్ని సభకు పరిచయం చేశారు. మంత్రివర్గంలో స్థానం సాధించిన మన రాష్ట్రానికి చెందిన పల్లంరాజు, చిరంజీవి, బలరాం నాయక్, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ తదితరులు సభకు పరిచయమయ్యారు. ఆ వెంటనే స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాల్ని ప్రారంభించగా విపక్షాలు సభను అడ్డుకున్నాయి. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. శనివారం మొహర్రం, ఆదివారం సెలవు కావడంతో లోక్సభ తిరిగి సోమవారం ప్రారంభం కానుంది. అటు రాజ్యసభలోనూ ఎఫ్డీఐలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో సభ ప్రారంభం కాగానే గందరగోళ పరిస్థితులతో చైర్మన్ అన్సారీ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైన విపక్షాలు పట్టు సడలించక ఆందోళన కొనసాగించాయి. No posters, please. విపక్షాల నిరసన మధ్యే లోక్పాల్ బిల్లుపై రాజ్యసభ ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ తుది నివేదికను ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. దీంతో సభ మరోసారి వాయిదా పడింది. House is adjourned 2:30.